క్రికెట్ మైదానంలో సాధారణంగా ఎంతో ప్రశాంతంగా కూల్ గా కనిపించే ఆటగాళ్లిద్దరు. ఒకరు చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్ సంజు శాంసన్, మరొకరు సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్. కానీ ఐపీఎల్ 2026 సీజన్ 63వ మ్యాచ్ లో ఈ ఇద్దరి మధ్య జరిగిన ఒక ఊహించని ఘర్షణ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెను సంచలనంగా మారింది. ఒక వికెట్ విషయంలో మొదలైన వివాదం చివరకు క్లాసెన్ ఉమ్మేసే స్థాయికి వెళ్లడం క్రీడాకారుల ప్రవర్తనపై తీవ్ర చర్చకు దారితీసింది. చెన్నై విధించిన 181 పరుగుల లక్ష్య ఛేదనలో హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఉత్కంఠంగా సాగుతున్నప్పుడు 15వ ఓవర్లో నూర్ అహ్మద్ వేసిన మూడో బంతిని క్లాసెన్ భారీ షాట్ ఆడబోయి మిస్ అయ్యాడు. అంతే వెనక సంజు శాంసన్ మెరుపు వేగంతో బంతిని అందుకొని స్టంప్స్ ఎగరగొట్టాడు. రిప్లేలో క్లాసెన్ కాలు కొంచెం గాల్లో ఉన్నట్టు స్పష్టంగా కనిపించడంతో థర్డ్ అంపైర్ అవుట్ అని ప్రకటించాడు. కానీ తాను అవుట్ కాదని క్లాసెన్ బలంగా నమ్మాడు. సరిగ్గా అదే సమయంలో వికెట్ తీసిన జోస్ లో శాంసన్ క్లాసెన్ వైపు సీరియస్ గా చూడడంతో దక్షిణాఫ్రికా బ్యాటర్ కు ఒక్కసారిగా కోపం నరాలకు ఎగిసింది. ఇద్దరి మధ్య మైదానంలోనే తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. అంపైర్లు తోటి ఆటగాళ్లు వచ్చి సర్ది చెప్పినా క్లాసెన్ ఆగ్రహం తగ్గలేదు. వివాదం అక్కడితో ముగిసిపోలేదు. తీవ్ర అసహనంతో పేలిన్ వైపు వెళ్తున్న క్లాసెన్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి సంజు శాంసన్ వైపు చూస్తూ ఉమ్మేశాడు. ఈ దృశ్యాలు లైవ్ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. అయితే సంజు శాంసన్ స్టెంప్ అవుట్ చేయగానే పోరా వెళ్లిపో అన్నట్టుగా తెలుస్తుంది. అందుకే క్లాసెన్ ఇలా ఘాటుగా స్పందించి ఉంటాడు. అయితే ఉమ్మేయడం మాత్రం అతనిపై విమర్శలకు తావిచ్చినట్టయింది. జెంటిల్మెన్ గేమ్ గా పిలుచుకునే క్రికెట్ లో ఇది క్లాసెన్ లాంటి వరల్డ్ క్లాస్ ప్రొఫెషనల్ ప్లేయర్ ఇంత చౌకబారుగా ప్రవర్తించడాన్ని నెటిజన్లు క్రికెట్ విశ్లేషకులు తీవ్ర తప్పుపడుతున్నారు. నిజానికి ఈ మ్యాచ్ లో క్లాసెన్ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు. స్పిన్నర్లకు అనుకూలిస్తున్న చెన్నై పిచ్చిపై కేవలం 26 బంతుల్లో 47 పరుగులు చేసి మ్యాచ్ ను హైదరాబాద్ వైపు తిప్పాడు. ఇషాన్ కిషాన్ తో కలిసి 75 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పాడు. మొత్తంగా ఈ సీజన్ లో 13 మ్యాచ్ల్లో 555 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేస్ లో టాప్ స్కోరర్ గా దూసుకుపోతున్నాడు. 180కి పైగా విధ్వంసకర స్ట్రైక్ రేట్ తో చెలరేగిపోతున్నాడు.